బన్నీవాసు సొంత నిర్మాణంలో మొదలుపెట్టిన ఇడుపు కాగితం సినిమా ఇప్పుడు ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సుకుమార్ రైటింగ్ సమర్పణలో ప్రియదర్శి హీరోగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇడుపు కాగితం అనే పేరు కొంచెం కొత్తగా అనిపించడంతో అసలు ఈ పదానికి అర్థం ఏమిటి అనే చర్చ మొదలైంది. ఈ పదం తెలంగాణ పదజాలంలోనే ఉంది, కానీ కొంతమందికి అర్థం కాని విధంగా ఈ పదం ఉందనే చర్చ నడుస్తోంది. దానికి తోడు సోషల్ మీడియాలో దీన్ని ఆంధ్ర భాషలోకి డబ్బింగ్ చేస్తారా అని ఎవరో ప్రశ్నించడంతో పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. తెలంగాణ పదజాలం అంటే ఆంధ్ర వారికి చులకన అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఇది కొందరి వాదన మాత్రమే. మరి ఇంత వివాదానికి కారణమైన ఈ ఇడుపు కాగితం అనే పదానికి అర్థం ఏంటి అంటే, విడాకులు తీసుకున్నట్లుగా పెద్దల సమక్షంలో రాసుకున్న ఒక ఒప్పంద పత్రం అని చెప్పొచ్చు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కోర్టుల ద్వారా పూర్తి స్థాయిలో విడాకులు జరగవు, కానీ పెద్దల సమక్షంలో రాసుకున్న ఇడుపు కాగితాలే వారికి విడాకుల పత్రాలుగా చలామణి అవుతూ ఉంటాయి. తెలంగాణ వారికి ఈ టైటిల్ ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉన్నప్పటికీ ఆంధ్ర వారికి మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే సినిమా కంటెంట్లో బలం ఉండాలి కానీ టైటిల్తో పనేంటి అనేది మరికొందరి మాట. మొత్తంగా ఇడుపు కాగితం సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టక ముందే సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీసిందని చెప్పొచ్చు.